వెల్కమ్ టు కార్టూన్ క్యారవాన్. రామాపురం అనే ఒక పచ్చని గ్రామం. ఆ గ్రామంలో చెరువులు, చెట్లు, పక్షులు అంతా ఎంతో అందంగా ఉండేవి. ఆ ఊర్లో ఉన్న ప్రజలు కూడా ఎంతో ఆనందంగా జీవించేవారు. కానీ ఒకరోజు అకస్మాత్తుగా భూకంపం వచ్చింది. ఇళ్ళు కూలిపోయాయి. భయంతో ప్రజలందరూ ఊరిని వదిలి వెళ్ళిపోయారు. ఊరు వెలిసిపోయింది. కొద్ది కాలానికి అక్కడికి కొన్ని ఎలుకలు వచ్చాయి. ఇక్కడ మనుషులెవ్వరూ లేరు, ఇక నుంచి మనదే రాజ్యం అంటూ ఆ ఊరిలోనే ఎలుకలు స్థిరపడ్డాయి. కాలం గడిచింది. ఎలుకల సంఖ్య కూడా ఎక్కువయింది. ఎక్కడ చూసినా ఎలుకలే ఉన్నాయి. రోజు రోజుకి కొత్త ఎలుకలు జన్మించి ఊరంతా నిండిపోయాయి. ఒకరోజు రామాపురం పక్కన ఉన్న అడవిలో కరువు వచ్చింది. వాగులు, చెరువులు అన్నీ ఎండిపోయాయి. వర్షాలు లేక, నీరు లేక జంతువులన్నీ విలవిలలాడాయి. నీటిని వెతుక్కుంటూ ఒక ఏనుగుల గుంపు రామాపురం వైపు వచ్చింది. ఏనుగులు రామాపురంలోని మంచినీటి చెరువు వైపు వెళ్తుండగా అక్కడ దారిలో ఉన్న ఎన్నో ఎలుకలు వాటి కాళ్ళ కింద పడి నలిగిపోయాయి. అది చూసి ఎలుకల రాజు ఏనుగుల దగ్గరకు వెళ్ళి, మీరు వేగంగా చెరువు దగ్గరకు వెళ్తూ ఉండగా మా ఆప్తులు, మిత్రులు మీ కాళ్ళ కింద నలిగిపోయారు. మీరు తిరిగి అడవికి వెళ్ళేటప్పుడు మాలో ఇంకా ఎంతమంది నలిగిపోతారో అని బెంగగా ఉంది. దయచేసి మీరు వేరే దారిలో తిరిగి అడవికి వెళ్ళండి. మేము కూడా మీకు ఏదో విధంగా సమయం వచ్చినప్పుడు సహాయపడతాము అని చెప్పింది. మేము తప్పకుండా వేరే మార్గంలోనే అడవికి వెళ్తాం. అయితే మీలాంటి చిన్న జంతువుల నుండి మాలాంటి పెద్ద జంతువులు ఏ సహాయం కూడా ఆశించవు అని అన్నాయి. ఏనుగులు నీళ్లు తాగి అన్న మాట ప్రకారం వేరే మార్గంగా అడవికి చేరుకున్నాయి. కొన్నాళ్ల తర్వాత అడవిలో కొన్ని ఏనుగులు ఒక వేటగాడు వేసిన వలలో చిక్కుకున్నాయి. మిగతా ఏనుగులకు ఆ ఏనుగులను ఎలా రక్షించాలో ఏమీ తోచలేదు. ఆఖరుకు ఏనుగుల నాయకుడు ఎలుకలు అయితేనే ఈ వలను కొరికి మనల్ని విడిపిస్తాయి అని ఆలోచించి ఒక ఏనుగు చేత ఎలుకరాజుకు కబురు పంపించాడు. వేలాది ఎలుకలు అడవికి వచ్చి ఏనుగులు చిక్కుకున్న వలను తమ పళ్ళతో కొరికి ఆ ఏనుగుల విడుదలకు సహాయం చేశాయి. అప్పుడు ఏనుగులన్నీ ఎంత చిన్నవారైనా చేయగలిగే సహాయాన్ని తక్కువ అంచనా వేయకూడదు అని తెలుసుకున్నాయి. ఈ కథ మీకు నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.